మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. ప్లీజ్ సబ్స్క్రైబ్ 3 మీడియా. నాకు తెలిసి మీరు ఈ వాయిస్తో, ఈ గొంతుతో చాలా కంట్రోల్ చేసుకొని వచ్చుంటారు కదా. లేకపోతే నిజంగానే ఇండస్ట్రీలో గొంతు లేకపోయినా కూడా పనికిరారమ్మా. గొంతు లేకుండా బెబ్బెబ్బే అంట కూడా ఉండకూడదు. మరి నాకు తెలిసి ఉండకూడదు. ఆడవాళ్ళు తల్లి మెత్తగా ఉందంటే ఆడిచ్చేస్తారు ఇండస్ట్రీ. తల్లి మెత్తగా ఉందంటే. కానీ రవళి గారు, హరిత గారు ఎప్పుడైనా సరే మీ దగ్గరకు వచ్చి అమ్మ ఇట్లా జరిగింది, ఇట్లా ఇబ్బంది పడ్డామని ఎప్పుడైనా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయా? అసలు ఎట్లాంటి ఇబ్బందులు ప్రతి అనువనువు నాకు తెలిసే ఉంటాయి. అన్నీ ఇబ్బంది పడ్డామమ్మా మేమని చెప్పిన సందర్భమే లేదు. కాకపోతే ఒక చోట ఏదో మన ఒక పిక్చర్ సందర్భంలో ఏదో మాకు కొంచెం ఇబ్బంది జరిగింది. ఇబ్బంది జరిగినప్పుడు మాకు బిఏ రాజు అని డేట్ చూసేవాడు. ఇప్పుడు బిఏ రాజు లేడు, వాళ్ళ వైపు జయ కూడా లేరు కదా, వాళ్ళే డేట్స్ చూసేవారు బాగా. అప్పుడు మాకు ఇట్లా ఇబ్బంది వస్తుంది, మాకు కొంచెం ఇబ్బందిగా ఉందనేటప్పటికి ఆయన వెళ్ళిపోయి కృష్ణ గారితో చెప్పేశారు, రియల్ హీరో చేస్తున్నాం. అప్పుడు ఆ టైంలో కొంచెం మాకు ప్రాబ్లం అయింది కొద్దిగా. అప్పుడు మేము మేనేజర్తో చెప్పాం, ఇలా ప్రాబ్లంగా ఉంది, ఆయన కూడా లేడనుకుంటే చచ్చిపెడతారు. ఏం జరిగిందమ్మా? ఏదో ఎవరో ఏదో అన్నారు, మామూలుగా ఉంటారు కదా ఇండస్ట్రీ అంటే, ఏదో అన్నారు. ఏంటండి ఇలా అంటున్నాడు అది ఇదని నేను చెప్పేశాను. ఆయన వెళ్ళి కృష్ణ గారితో చెప్పేశారు. కృష్ణ గారు పిలిచి వాయించేశారు. అప్పుడు ఇక అంతే. అంతేగాని మాకు ఇబ్బందులు పెట్టేవాడు. మనకి తలరాత అనేది కూడా ఒకటి ఉంటుందిలేమ్మా. ప్రతిదీ ఇబ్బందికరంగా మారలేదు దేవుడు, అట్లా లైన్ ఇచ్చేశాడు. ఓ మనం ఇబ్బంది పడిపోయేంతగా మాకు రాలా ఆ టైంలు కూడా. 1-2 వచ్చినా కూడా ఎవరికైనా పెద్దవాళ్ళు చెప్పటమా, ఇట్లా అంటున్నారండి, అదే చెప్పాను కదా బిఏ రాజు గారిదని. ఇప్పుడు ఆయన కోపడ్డ ఆ డైరెక్టర్ చచ్చిపోయాడు, కోపడిన హీరో గారు చచ్చిపోయారు. అందుకని అంటున్నా మాట అదనమాట. అంతేగాని ఇబ్బందికరమైనటువంటి కూడా పెద్దగా ఏం జరగలేదు. కాకపోతే మన టైం బాగుంటే అన్నీ మంచిగా జరుగుద్దమ్మా. టైం ఒక్కటే కాదులేమ్మా, అది ఒక పర్సన్ ముందు నడిపించే పర్సన్ కూడా స్ట్రాంగెస్ట్ అయి ఉండాలి. ఆ విషయంలో మీరు వాళ్ళ అమ్ముంది వెనకాల అనే వాళ్ళు ఉన్నారు చాలామంది. అబ్బో ఆవిడ నోరు లేకుండా ఎలా, నోరు లేకుండా ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లల హీరోయిన్లు పెట్టుకుని ఇంట్లో నోరు లేకుండా ఎలా. ఇప్పుడు విజయ్ అయినా చిన్నోడే కదా. అసలు చెన్నై మీరు వీళ్ళ ముగ్గురితో అప్పటికే హస్బెండ్ చనిపోయి ఉన్నారు. ఓకే, ఇదంతా దైవ నిర్ణయాలమ్మా ఇవన్నీ. అట్లా జరిగిపోయింది. ఇప్పుడు ఆలోచించుకుంటే మాకు ఆశ్చర్యమే చెప్పడానికి కూడా. కానీ అంత వచ్చేసింది. మనకేమి నిర్ణయించాడు దేవుడు, నువ్వు నడువు, నేను నీ వెనకాల ఉన్నాను అన్నాడు, మేము నడిచాం. అసలు అన్నిటికన్నా బిగ్గెస్ట్ డౌట్, పెద్దగా గ్రాడ్యుయేషన్స్ ఇంకా ఏవేవో చదువుకోలేదు, పిల్లల్ని తీసుకొని సరే వచ్చేసారు, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఏదో చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఏ నాలెడ్జ్తో, ఎవరిని చూసి మీకు ఈ మనీ సేవింగ్స్ కానివ్వండి, ఇంత జాగ్రత్త అప్పటి నుంచే భయంతోనా, లేకపోతే ఎలా వెళ్ళారు అసలు ముందుకి? ఇప్పుడు చెన్నై వెళ్ళిపోయాం అనుకోండి, చెన్నై వెళ్ళిపోయాం, నేను యాక్ట్ చేస్తున్నాను, పిల్ల యాక్ట్ చేస్తుంది, వీళ్ళు యాక్టింగ్లోకి దిగుతున్నారు. ముందు మనుషులకి ఒక 3 జాగ్రత్తలు ఉండాలి, అవగాహన ఉండాలి. ఒకటి ప్లానింగ్ ఉండాలి. ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి, రెండోది కష్టపడాలి, మూడోది ఆలోచించాలి. ఈ 3 నేను ముందు పదిలంగా పట్టుకున్నా. ఇప్పుడు రేపు వదిలి 10 రూపాయలు వచ్చేసరికి ప్లాన్ ముందే పెట్టుకున్నా. ఇప్పుడు మనం వచ్చాం ఇండస్ట్రీకి, డబ్బులు వస్తున్నాయి కదా, వచ్చినప్పుడు ప్లాన్ అంటూ ఉండాలి కదా. ప్లాన్ లేకపోతే ఎలా? ప్లాన్ ఉంది, కష్టపడ్డా ముగ్గురు సినిమా డబ్బులు వస్తాయా, ఆలోచన ఏం చేద్దాం, వీటిని ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే రేపు పొద్దున్న నగల షాపులు అటుకిటికి వెళ్ళిపోతే అయిపోతాయి. సరే భూమి మీద పడేస్తే ఎట్లా ఉంటుంది అనే ఐడియా, ఆలోచన వచ్చింది అంతే. భూమి మీద ఆలోచన నాదే. ఓకే, భూమి మీద వేద్దాం. ఇప్పుడు 50,000 ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా భూమి మీద పడేయటానికి ఆ రోజుల్లో అంతకు వస్తున్నాయి, పడేయచ్చు. ఇంట్లో ఉంటే అయిపోతాయి. చాలామంది హీరోయిన్స్ బీరువాల్లోనూ ఎనపెట్లలో పెట్టేసుకున్న డబ్బులు కూడా చాలామంది పెట్టుకున్నారు భూములు కొనకుండా. చాలామంది డబ్బు చూసుకుంటారు వాళ్ళు. మన సినిమాల్లో చూపిస్తారు కదా, బీరువా తెరవంగానే బంగారాలు, డబ్బులు కట్టలు అన్నీ ఉంటాయి కదా బీరువాల్లో, అలా చూసుకుంటున్నారు తప్పితే ఆ డబ్బు బయటికి తీసుకురాలి. నేను మా ఇంట్లో డబ్బు ఉండేది కాదు. ఓకే, మా ఇంట్లో డబ్బు ఉండేది కాదు. ఒకవేళ ఇవాళ మన దగ్గర 4 లక్షలు ఉంటే తలమే పడేసి ఇంకా 4 లక్షలు
అది టైం పెట్టి అట్టని రిజిస్టర్ వరకు అట్లా చేశాను, కానీ మా ఇంట్లో డబ్బులు పెట్టుకోవాలా నేను. లక్ష కట్ట ఎప్పుడు పెట్టుకోలే, ఇన్వెస్ట్ చేసుకుంటూ చేసుకుంటా. ఓకే. ఇల్లు కట్టడానికి ఉపయోగించామా, స్థలాలు కొనడానికి ఉపయోగించామా, అంతేగాని డబ్బులుగా మాత్రం ఎప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆస్తులు ఎలా పంచారు? కూతుర్లకి ఒక రకంగా పంచారా, కొడుక్కి కొంచెం ఎక్కువ పంచారా, ముగ్గురికి సమానంగా పంచారా? ముగ్గురు ఇక సమానాలు హక్కులు చెప్పాలంటే ముగ్గురు రిచ్గానే ఉన్నారుగా. మీరు ఎలా పంచారు అంటున్నాను, అందుకే అడుగుతున్నాను. ఇక పంచటం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, రవళికే రిచ్గా ఉంది, హరితకే రిచ్గా ఉంది, ఇంకా ఆవిడ సంపాదిస్తానే ఉంది, బాగా సంపాదించుకుంటున్నారు, బాగా రిచ్చే బాగా సంపాదించుకుంటున్నారు. విజయ్ మీరు చూసారుగా, విజయ్ ఇల్లు రిచ్గానే ఉన్నాడుగా, పిల్లల్ని మంచి రిచ్ హాస్టల్లోనే చదివిస్తున్నాడుగా, ఇద్దరు పిల్లల్ని, ఫ్యామిలీ అంతా రిచ్గానే ఉందిగా, ఆస్తులు వెనకాల ఆయనకి ఉన్నాయిగా. కాకపోతే ఏంటంటే ఆయన బిజీగా అనేది కనిపించట్లా, అదొక్కటే తప్పితే రిచ్ లైఫ్లకి ముగ్గురు బాగా రిచ్గానే ఉన్నారు. ముగ్గురు ఏంటి, నలుగురు, నేను కూడా. కాకపోతే ఏంటంటే ఇంకా ఈయన బిజీ అయితే బాగుంటుంది, అంతే, ఇంకేమీ లేదు మా ఇంట్లో లోటు. ఓకే. విజయ్ బిజీ అయితే చాలు. బిజీ అయ్యే బిజీని తన చేతులారా చెడగొట్టుకున్నాడు, అది తలరాత అనుకోవటమే. సినిమాలు చేశాడు కదా చాలా మంచి చేసినప్పుడు అందుబాటులో లేడు. వాడిని ఇక్కడ హైదరాబాద్లో పెట్టి మేమే చెన్నైలో ఉన్నాం. హైదరాబాద్లో ఉండి కూడా లైఫ్ కరెక్ట్ చేసుకోలేకపోయాడు. హైదరాబాద్లో ఒక స్థలం కొని చిన్న గెస్ట్ హౌస్ లాగేసి ఫిలిం నగర్లో అందులో పెడితే వీడు ఫ్రెండ్స్తో ఉన్నాడు, ఎంజాయ్ చేశాడు. కానీ సినిమాలు చేస్తపోలా, పోనీ మేము పంపించే డబ్బులకో, పోనీ ఆడు చేసిన సినిమాలకు వచ్చిన డబ్బులకో ఎక్కడన్నా 100 గజాలు కొందామా, 200 గజాలు కొందామా, అది చేయలే. అందరూ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్సే మళ్ళీ వీడికి. ఓకే. పొలాలు కొని స్థలాలు వేస్తారు చూడు, అందరూ వాళ్ళే. వీటి దగ్గరికి వచ్చి కూర్చునే వాళ్ళు అందరూ వాళ్ళే. ఇటు కావాలంటే అక్కడొక 500 గజాలు, అక్కడొక అడ్వాన్స్ ఎవరికైనా ఇంత తెచ్చి పెట్టుకోవచ్చు, అది చేస్తాడికి లేదు. ఓకే. నాకు ఆ టైంలో చెప్పలే, కొనుక్కొని అక్కడ నేను మళ్ళీ పంపిస్తూ ఉంటానంటాకి. వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళని నాకు చెప్పలే. చేతులారా పాడు. ఆడపిల్లని అయితే చేతిలో పెట్టి కూర్చుంటామమ్మా, మా అడుగుజాడల్లో నడువని. మగపిల్లని ఎట్ట పెట్టి కూర్చుంటాం, ఒక్కడే వదిలేసాం కదా. అన్నీ అక్కడి నుంచి నూనె ప్యాకెట్లతో సహా వచ్చాయి, ఫ్లైట్లో వేసుకొచ్చేవాళ్ళం. షూటింగ్కి వస్తా సరుకులు మొత్తం అట్టపెట్లు. ఆ రోజు ఫ్లైట్లో బోర్డు తెచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏం పట్టుకెళ్ళట్లేదు, వండిన కూరలు కూడా తెచ్చేదాన్ని చెన్నై నుంచి. మరి అన్నీ వచ్చాయి. ఇక్కడ కూర్చొని సినిమాలు చూసుకోమంటే సినిమాలు చూసుకోవాలా, ఏం చేసుకుంటాను ప్రాపర్టీలు, అసలు నాకు ఇష్టం లేదు. ఉండాలి కదా, ఎందుకు? ఇప్పుడు పిల్లలు ఇస్తున్నారుగా నాకు. వాళ్ళు రేపొద్దున తిన్నన్నాళ్ళు తినేసి మనతో పని చేసుకుని ఇవ్వకుండా కుటుంబం కాదు మాది. అలా కాదు నా పెంపకం. నేనంటే వాళ్ళని ఎంత జాగ్రత్తగా నేను పెంచుకొచ్చానో నా మీద కూడా అదే కన్సర్న్ వాళ్ళకు ఉంది కదా. నేను ఉన్నంత వరకు వాళ్ళకి ఆ మర్యాద, ఆ కన్సర్న్ ఉండాల్సిందే. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు కూడా మీ పేరు పైన లేదా? లేదు. ఎందుకు నా పేరు మీద? నా పేరు ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత ఆస్తులు వెనకాల లెక్కేసుకుంటా దేనికి? మళ్ళీ ఆ లెక్కలు నాకు లేనిపోయి లెక్కలు అంతే అంటారు. ఈ ఆస్తి అమ్మో ఇది ఇవ్వలేదు అంటారు, అది ఇవ్వలేదని గోలంతా నాకు ఎందుకు? పిల్లలు మనాళ్లే, కానీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఆస్తులు నా దగ్గర పెట్టుకుంటాయి, నాకు ఇష్టం లేక అలా ఇచ్చేసాను. నాకు సరిపడా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు నేను ఎవరికి పెట్టక్కర్లా. కొత్తగా 10ో 11 నేను దాచుకున్నా కూడా పిల్లలకే పెట్టక్కర్లా. మనవాళ్ళకో మనవాళ్ళకి వాళ్ళకి ఏదన్నా చేస్తాకుంటాయి. ఓకే, అంతే. పిల్లలకి పెట్టేదే ఉంది. ఇంకా నేను కన్న వాళ్ళకి నేనేమి ఇచ్చేయలేదు. నా దగ్గర పైసా 1 పైసా ఉన్నా కూడా పిల్లలు ఉన్నారు కదా. కాకపోతే వీళ్ళకి 2 ఉన్నారు, వాళ్ళిద్దరు 6 ఉన్నారు. కాకపోతే ఇంకా బాగా రిచ్గా ఉన్నారని వాళ్ళకు 4 4 పదులు ఇచ్చాను అనుకో, 4 పదులు ఇద్దరికి చెరొక 30 అట్ట ఇస్తా, చెరొక 20 అట్ట. ఓకే. ఈ పిల్లలకి కొడుకు బిడ్డలు అనేది వీడికి ఒక ఇది ఉంటుంది. అంటే అంత రిచ్లో లేదు, ఇప్పుడు సంపాదించట్లేదు కాబట్టి. ఓకే, వీడు కూడా మామూలుగా సంపాదించేసాడు అనుకో, అది నాకు అవసరం లేదు. సంపాదించట్లేదు కాబట్టి ఆ వెసులుబాటు కల్పిస్తా వీడికి. వాళ్ళకి తలకు 10 రూపాయలు వాళ్ళకి ఇస్తే తలకు 20 రూపాయలు వీళ్ళకి ఇస్తాట. ఓకే, అంతేగాని అచ్చు నా దగ్గరే ఉన్న 100 రూపాయలు ఆ కొడుకు బిడ్డలకే పెట్టేసుకుంటుంది అన్నట్టు ఉండదు. వాళ్ళు బిడ్డలే కదా, వాళ్ళు నేను పురుళ్ళు పోసిన వాళ్ళే కదా అందరూ. ఇప్పుడు వాళ్ళ 4 నేను పురుళ్ళు పోసి నేను ఎత్తుకుని ఫస్ట్ స్థానాలు నేను చేయించిన వాళ్ళే కదా. అవును మరి